ఓం నమ శివాయ. అందరి తల్లిదండ్రుల పాదపద్మాలకు శిరసాభివందనం. ఈ ఆదివార ఆనంద సంధ్యా సమయమున అన్నగారి కార్యక్రమానికి నన్ను ఆహ్వానించినటువంటి తమ్ముడు బాలిరెడ్డి నాయుడుకు హృదయపూర్వక ధన్యవాదములు. 3 అక్షరాల పదం ప్రతి తెలుగువానికి తెలుసు. ఇప్పుడు నేను మైకులో 3 అక్షరాలను గట్టిగా అంటాను, మీరందరూ కూడా తిరిగి పలకాలి అని కోరుకుంటున్నాను. ఎన్టీఆర్. ఈ 3 అక్షరాలలో ప్రతిధ్వనించిన సౌండ్ కొన్ని లక్షల గుండెల్లో తడ పుట్టించిన రీసౌండ్. దట్ ఈస్ ఎన్టీఆర్. ఇకపోతే స్వర్ణానికి కూడా ఒక వర్ణం ఉంటుంది, కానీ అన్నగారిని వర్ణించి మాట్లాడడానికి స్వర్ణము కూడా సరిపోదు, సమయము సరిపోదు, నా వయసు కూడా సరిపోదు అని ఒక తెలుగువాడిగా భావిస్తున్నాను. ఎందుకు సరిపోదు అని అంటున్నారు అంటే, ఇంటిలో దేవునికి దండం పెట్టుకుని నిమ్మకూరు నుండి నమ్మకంతో బయలుదేరి చెన్నై వెళ్ళి దైవ పాత్రల్లో తెర మీద మనకు కనిపించి దేవుడు ఇతనే కదా అని చెప్పి మన చేత దండాలు పెట్టించుకున్నాడు. కాబట్టి నా వయసు సరిపోదు అని చెప్తున్నాను. అన్నగారి యొక్క నటనా ప్రస్థానంలో పౌరాణిక పాత్రలు పురుడు పోసుకుంటే, సాంఘిక పాత్రలు స్వారీ చేస్తే, దైవత్వం పాత్రలు దండలు వేపించుకుంటే, కరుణ పాత్రలు కన్నింటి సముద్రాలను కల్పించాయి. అది అన్నగారి యొక్క నటనా ప్రస్థానం. ఆయన బాణమును చేతబట్టి భావోద్వేగాన్ని పలికించిన రాముడు ఆయనే. గదను భుజం పైన ధ్వజించి దివ్య శోభాయమానముగా సంభాషణలో పలికించిన దుర్యోధనుడు ఆయనే. తన యొక్క బలమును పాండవులకు బలమును తప్పించి ఇప్పించి రప్పించిన భీమసేనుడు ఆయనే. మీ అందరి వెనకాల నేను ఉండాను అంటూ గీతోపదేశం చేసిన శ్రీకృష్ణ పరమాత్ముడు ఆయనే. శతకోటి పువ్వుల తోట వాడిపోవచ్చేమో కానీ శతాబ్దాలు గడిచినా సరే నందమూరి వారి నటన బాట కొనసాగుతూనే ఉంటుంది. చాలా మంది అనుకుంటూ ఉంటారు, ఎన్టీఆర్ గారి గురించి కాదు, గాంధీ మహాత్ముల గురించి కాదు, జవహర్లాల్ నెహ్రూ గురించి కాదు, ఏదైనా ఏముందా ఈ రోజుల్లో, గూగుల్లో కొడితే సరిపోతుంది కదా అని కొందరు అనుకుంటూ ఉంటారు. ఈ తరం వారు ముఖ్యంగా ఎన్టీఆర్ గారి గురించి తెలుసుకోవాలంటే గూగుల్లో కొట్టడం కాదు మిత్రమా, గుండె లోతులను తట్టితే తెలుస్తుంది ఆ అద్భుత మహానుభావుడు యొక్క అనిరుచుల యొక్క జీవితం. అలా నటనా ప్రస్థానంలో కొనసాగుతూ తెర మీదే కనిపించి నా యొక్క తెలుగు వారికి మాత్రమే చేస్తే ఏమి బాగుంటుంది, నేను కూడా ఏదో ఒకటి చేయాలి కదా అని ఆ మహానుభావుడు సంకల్పించి ప్రజలే దేవుళ్ళు, సమాజమే దేవాలయం అనే ఒక నాందితో తల్లి బిడ్డను 9 మాసాలు మోసినట్లుగా 9 నెలల్లో పార్టీ స్థాపించి అధికారం చేపట్టి ముఖ్యమంత్రి పీఠాన్ని అధిష్ఠించి ప్రతిపక్షాలను సైతం ముఖ్య మీద వేలేసుకున్న పరిపాలించి అధికారంలో ఉన్నంత వరకు ఎంత హుందాగా ఉన్నారో ప్రతిపక్షంలో ఉన్నా సరే అంతే హుందాన్ని ప్రదర్శించి అప్పటి అధికార పక్షుల చేత నమస్కారం పెట్టించుకున్న నందమూరి తారక రాముడు. ప్రతిపక్షంలో ఉండాము కదా అని చెప్పి అధికార పక్షాన్ని ఇష్టం వచ్చిన విమర్శలు చేయకుండా సంస్కారంతో మాట్లాడి అలాంటి సభలు నడిపించినటువంటి దార్శనికుడు అని చెప్పచ్చు. ఎన్టీ రామారావు గారి గురించి మాట్లాడడానికి ఈ కలియుగం ఉన్నంత వరకు ప్రతి తెలుగువాడు తపన పడుతూనే ఉంటాడు. అలా పార్టీ స్థాపించి ఆడబిడ్డలకు సమాన ఆస్తి హక్కు కావచ్చు, మండలాల విభజన కావచ్చు, ప్రతి ఒక్కటి ఇప్పుడే మన గౌరవనీయులు పెద్దలు అయ్యన్న పాత్రుడు గారు చెప్పినట్లు ఎన్నో అద్భుతమైన పథకాలు తీసుకొచ్చి తెలుగువారి గుండెల్లో నిలిచి ఈరోజు పరాయి దేశంలో సాల్మియా ప్రాంతంలో ఇంత అద్భుతంగా మనం ఒక కార్యక్రమం చేపిస్తున్నాము అంటే ఆశామాషి విషయం కాదు. ఇకపోతే పార్టీ స్థాపించిన తర్వాత
అప్పట్లో ఎన్టీ రామారావు గారు మా పెద్దలు చెబుతూ ఉంటే విన్నాను. విమర్శించడానికి వచ్చిన వాళ్ళే వద్దులేరా అనుకుని వినయంతో నమస్కరించి వెనుతిరిగిపోయిన మహానుభావుడు ఆయన. ఎదిరించలేమా, ఎన్టీ రామారావు గారిని ఎదిరించలేమా అని చెప్పి అప్పట్లో రాజకీయ నాయకులు కొందరు ఎన్నో కలలకని ఎందుకు లేరా అని చెప్పి ఎదురిగిపోయినటువంటి ఎవరెస్ట్ శిఖరము ఆయన. సో పెద్దలు చాలా మంది ఉన్నారు, నాకు తెలిసినంతగా నేను మాట్లాడాను. ఇకపోతే ఇప్పుడే మన కోడూరు వెంకట గారు అందరూ అన్నట్లు ముఖ్యంగా మన యొక్క గల్ఫ్ వాసుల చిరకాల కోరిక, ప్రస్తుతం రన్నింగ్ లో ఉన్నటువంటిది తెలుగుదేశం పార్టీ కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి పెద్దలు అధికార యొక్క పార్టీకి సంబంధించిన ప్రతి ఒక్కరు కూడా ఎంత తోచితే అంత ప్రయత్నం చేసి అతి తక్కువ సమయంలోనే రేణిగుంట ఎయిర్పోర్ట్ ఇంటర్నేషనల్ చేసి మన అందరి యొక్క ఇళ్లలో మన కళ్ళల్లో ఆనందాన్ని నింపాలి అని, నింపుతారు అని నేను కూడా కొన్ని వీడియోలు చేశాను టిక్టాక్ లో, వాటిలో వీటిలో నా వంతు ప్రయత్నం అది మాత్రమే చేస్తున్నాను. ఇకపోతే ఎన్టీఆర్ అంటే నందమూరి తారక రామారావు అని మాత్రమే అందరం మామూలుగా చదువుకుంటూ ఉంటాం. ఎన్టీఆర్ అంటే నందమూరి తారక రామారావు మాత్రమే కాదు, నవ్వెతతో తెగింపైన రాజకీయం ఎన్టీఆర్ అంటే. నవ్వెతతో తెగింపైన రాజకీయం, ప్రతి తెలుగువాడికి రాముడులా కనిపించిన నాణ్యతనీయం. సో ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్టీఆర్ గారి గురించి ఎన్నో ఉంటాయి, పెద్దలు చాలా మంది కూడా ఉన్నారు మాట్లాడడానికి. ఇకపోతే ఎన్టీఆర్ గారి గురించి నేను రాసుకున్న కొన్ని పోయిట్రీ సైడ్ మాటలు ఏంటంటే, కళామ తల్లి మెడలో నటనా మాలయ్య నిలిచావు, కళామ తల్లి మెడలో నటనా మాలయ్య నిలిచావు, ఖండ ఖండాంతరాలలో తెలుగువాడి గుండెల్లో అంత్యస్థానంలో నిలిచావు. ఎన్టీఆర్ గారు అంటే మన ఇంటి గోడ అరలో ఫోటో మాత్రమే కాదు, ఎన్టీఆర్ గారు అంటే మన ఇంటి గోడ అరలో ఫోటో మాత్రమే కాదు, ప్రతి తెలుగువాడి గుండె పొరలో ప్రేమ పాట, ప్రేమ మాట. ఇది ఎన్టీఆర్ వస్తారు. ఇంకొక విషయం, పార్టీలు వస్తుంటాయి పోతుంటాయి, నాయకులు వస్తుంటారు పోతుంటారు, కానీ పరమ పవిత్రమైన పసుపు ఏదైతే ఉందో ఆ మహానుభావుడు ఏ సమయంలో ఆ యొక్క రంగును ఎంచుకున్నాడో తెలియదు, కానీ పరమ పవిత్రమైన పసుపును ఎంచుకొని తన యొక్క పార్టీ జెండాలో, తన యొక్క కండువాలో పసుపునే గుర్తించి ఇది చేసి ఆ యొక్క మహానుభావుడు అద్భుతంగా పవిత్రను చాటాడు. రాజకీయంగా ఎవరైనా విమర్శలు చేసుకోండి, ఎందుకు ఇలా పరిపాలన చేస్తున్నది ఎవరైనా మాట్లాడుకోండి, కానీ అన్నగారు స్థాపించినటువంటి, అన్నగారు రూపుదిద్దినటువంటి ఈ యొక్క పసుపు జెండాను తక్కువ చేసి, చులకన చేసి ఎవరైతే మాట్లాడతారో, ఏ పార్టీ వాళ్ళైనా సరే అనుకుంటూ ఉంటారు పార్టీని తిడుతున్నామని. మీరు తిడుతుంది పార్టీని కాదు, పరమ పవిత్రమైన పసుపుని తిడుతున్నారు. సో మరొక ముఖ్యమైన విషయం ఏమిటంటే, కళ్ళు నెత్తికెక్కి గుమ్మం రాసిన పసుపును తొక్కితే ఎంత ప్రమాదమో, కళ్ళు నెత్తికెక్కి గుమ్మం రాసిన పసుపును తొక్కితే ఎంత ప్రమాదమో, కారణాలు తెలుసుకోకుండా అన్న స్థాపించిన ఈ పచ్చ జెండాను తిట్టినా, తొక్కినా, మాట్లాడినా అంతే ప్రమాదం. రాజకీయాలు విమర్శలు ఉంటాయి, ప్రతి విమర్శలు ఉంటాయి, అపోజిషన్ సంథింగ్ వాట్ ఎవర్ ఇట్ ఇస్, ఇవన్నీ ఉంటాయి. కానీ ఇక్కడ ఉన్నది పసుపు, ఇక్కడ ఉన్నది పసుపు. దాన్ని దృష్టిలో పెట్టుకొని అలాగని చెప్పి ఇంకొకటి ఎవరు తిట్టమని చేయమని కాదు. ఏవైనా రాజకీయాలు మాట్లాడుకోండి, ఇది అన్నగారి యొక్క ప్రస్థానం, ఇది అన్నగారి యొక్క సంస్థానం, ఇది అన్నగారి యొక్క జెండా. కారణాలు ఏవైనా మాట్లాడుకోండి, కానీ నందమూరి తారక రామారావుడు స్థాపించినటువంటి, రూపుదిద్దినటువంటి పచ్చ జెండా గురించి ఎవరు తక్కువ చేసి చులకని, పచ్చ జెండా గురించి నేను చెప్పేది, పచ్చ జెండా గురించి తక్కువ చేసి చులకన చేసి మాట్లాడితే పర్యాయ పదాలు చాలా వెచ్చగా ఉంటాయి ఎవరికైనా, ఏ పార్టీ వాళ్ళకైనా సరే. ఈ యొక్క అవకాశం ఇచ్చినటువంటి పెద్దలందరికీ హృదయపూర్వక ధన్యవాదములు. ముఖ్యంగా ఎన్టీ రామారావు గారి గురించి మాట్లాడడానికి నా యొక్క వయసు, సమయం ఎదుగుడా సరిపోదు. ఈ కార్యక్రమానికి ఆహ్వానించినటువంటి తమ్ముడు బాలిరెడ్డి నాయుడికి హృదయపూర్వక ధన్యవాదములు. చూడడానికి మిస్కట్తో పొట్టుతో గంభీరంగా ఉన్న బాలుడులా కనిపిస్తాడు నా కంటికి.
సో జోహార్ ఎన్టీఆర్, జోహార్ ఎన్టీఆర్. తెలుగువాడికి ఎక్కడ బాధ కలిగినా తెదుపుగా తోడుంటాం. భారతీయుడు ఎక్కడ భయపడినా జై బోలో భారత్ మాతాకి అంటూ ధైర్యాన్ని చాటుతాం. ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ నమస్కారం తెలియజేస్తూ జోహార్ ఎన్టీఆర్.